హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము ఈరోజు నయాగరా ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము. నేను క్లియర్గా అక్కడున్న ప్రోస్ కాన్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే చూడటానికి వెళ్తున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ అన్ని విధాలుగా దాన్ని కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఎవరైతే ఇక్కడికి వచ్చి చూడలేరో వాళ్ళకి కొంచెం క్లియర్గా తెలుస్తుంది అని. కాబట్టి కొంచెం ఓపికగా చూడండి వీడియో మొత్తాన్ని. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా మొత్తం చూపించాను అనేది. మీరు ఈ వీడియోలో ఇప్పుడు మేము వెళ్తున్నాం కదండి, ఈ లెఫ్ట్ సైడ్ మీకు రివర్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, అదే నయాగరా రివర్. ఆ వాటరే కిందకి ఫ్లోట్ అయ్యి మనకి ఫాల్స్ లాగా ఏర్పడుతుంది. అది మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ వెరీ వెరీ క్లియర్గా చూపించాలని డిసైడ్ అయిపోయి మరీ తీస్తున్నాను వీడియో. చాలా అంటే చాలా పెద్దది నయాగరా. ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ న్యూయార్క్ సిటీ, ఇది న్యూయార్క్ సిటీలో న్యూయార్క్ స్టేట్లో ఉందండి. ఆ న్యూయార్క్ మొత్తానికి పవర్ జనరేట్ చేస్తుంది. న్యూయార్క్ అంటే అందరికీ తెలిసిందే, చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయని, చాలా పెద్ద బిజినెస్ ఏరియా అని, చాలా ఫేమస్ అని. సో అలాంటి న్యూయార్క్ స్టేట్ మొత్తానికి పవర్ జనరేట్ చేస్తుంది ఈ నయాగరా ఫాల్స్. సో మనమైతే నయాగరాకి చాలా దగ్గరికి వచ్చేసామండి. మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాము నయాగరా నేషనల్ పార్క్కి. ఈ నయాగరా నేషనల్ పార్క్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఇది వీడియో చేసిన తర్వాత నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అన్నీ చెప్తానండి క్లియర్గా. చాలా పెద్ద పార్కు, ఎన్ని వందల ఎకరాల్లో ఉందో నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా పెద్దది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది పార్కింగ్ ఫీజు అయితే ఖచ్చితంగా ఉంటుంది వెహికల్స్కి. గవర్నమెంట్ పార్కింగ్ అయితే $10 ఉంటుందండి, మండే టు థర్స్డే. అదే ఫ్రైడే టు సండే అయితే మాత్రం గవర్నమెంట్ పార్కింగ్లో అయితే, గవర్నమెంట్ లాట్ పార్కింగ్లో అయితే $15 ఉంటుంది. ప్రైవేట్ పార్కింగ్లో అయితే $30 నిలబెట్టి వసూలు చేస్తారండి. కాబట్టి చాలామందికి అక్కడికి వెళ్ళంలోనే ఒక్కటే ప్లేస్ కనిపిస్తుంది, అది పబ్లిక్ పార్కింగ్, అదే గవర్నమెంట్దే. $10 $15 తీసుకొని పార్క్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు, మీరు కొంచెం ముందుకెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ పార్కింగ్లో చాలా అంటే చాలా పెద్దది దొరుకుతాయి. మేము చేసిన మిస్టేక్ అదే, మాకు తెలియక అక్కడ అది ఫుల్ అనంలోనే ప్రైవేట్ పార్కింగ్లోకి వెళ్ళిపోయి $30 పే చేసాం. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు తర్వాత మేము రిటర్న్ వచ్చేటప్పుడు మేము అబ్జర్వ్ చేసాము, చాలా పెద్ద పార్కింగ్ ఉంది. కాదు, మీరు కొంచెం లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేసుకోవాలి, అదొక్కటి మాత్రం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సో మేము దిగాము, లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగుంది. ముందు రోజు నైట్ వచ్చేసాం, కానీ ఫుల్ వర్షము. సో అందువల్ల వాతావరణం కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది. మేము నడుస్తున్న దారిలో లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను, అదే నయాగరా రివరు. ఇందాక నేను వచ్చేటప్పటి నుంచి మీకు చూపిస్తానే ఉన్నాను దారిలో. కాకపోతే ఫాల్స్కి బాగా దగ్గరికి వచ్చేసాం మనం. ఇంత ఫోర్స్, చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మాత్రం ఫాల్స్ అన్ని చోట్ల ఉన్నాయి అది ఇది అని అంటారు. కానీ మనం ఒక సన్న దారిలాగా ఫాల్స్ని చూస్తాం, ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్గా పడే చూస్తామండి. ఆల్మోస్ట్ ఒక విపరీతమైన ఫోర్స్ తోటి చాలా లెంత్లో మనకి యూ షేప్లో, వి షేప్లో వాటర్ ఫాల్స్ అనేవి ఎంత ఫోర్స్గా పట్టడం మనం ఎక్కడా చూడం, ఒక్క నయాగరా దగ్గరే చూస్తాం. ఈవెన్ వీడియోల్లో చాలామందికి అర్థమయ్యేది ఏంటి అంటే, వీడియోల్లో మనం చూసిన దానికి రియల్గా మన కళ్ళతో మనం చూసేదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది నయాగరా ఫాల్స్ గురించి. వీడియోల్లో అయ్యో ఇంతేనా అని అనిపిస్తుంది, కానీ మనం మన కళ్ళతో చూస్తే ఖచ్చితంగా నయాగరా ఫాల్స్ గురించి యాక్సెప్ట్ చేయాల్సిందేనంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి యూఎస్ వచ్చిన వాళ్ళు చూడొచ్చు. దీనికి ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి, ఒకటి బోట్లో వెళ్ళొచ్చు, రెండోది మనం కాలినడకన వెళ్ళొచ్చు. కాకపోతే ఆ కొండ మీద నుంచి ఫాల్స్ లాగా పడేది ఒక సైడ్ అయితే మనము బై వాక్ వెళ్ళేది చూడొచ్చు. బోట్లో అయితే 2 చోట్ల ఉంటుంది, ఒకటి యూ షేప్లో ఒకటి వి షేప్లో, 2 చూడొచ్చు బోట్లో వెళ్ళే అయితే. కెనడా సైడ్ నుంచి నయాగరా ఫాల్స్ చాలా అందంగా ఉంటాయి అని ఎందుకంటారంటే, ఈ యూ షేప్లో ఉండేది సెంటర్లో ఉండేది, సైడ్ వి షేప్లో ఉండేది
కెనడా సైడ్ నుంచి వెరీ క్లియర్గా కనిపిస్తాయి. టాప్లో ఉన్నా కూడా క్లియర్గా కనిపిస్తాయి. యూఎస్ సైడ్ నుంచి ఏంటంటే ఒకటి క్లియర్గా కనిపిస్తుంది, ఆ యూ షేప్లో ఉన్న ఫాల్స్ అంత క్లియర్గా కనిపించవు అన్నమాట. సో బోట్లో వెళ్ళిన వాళ్ళకి అది క్లియర్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి టికెట్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. టికెట్స్ పెద్దవాళ్ళకైతే $28 ఉంటుందండి. చిన్న పిల్లలకైతే కనుక $18, $17.25 $17.75 ఏదో ఉంది. సో నేను అప్రాక్సిమేట్లీ చదువుతున్నా. $18 పిల్లలకి, $28 పెద్దవాళ్ళకి ఉంది. బోట్ రైడ్కి నేను చెప్పేదండి, బోట్ రైడ్కి ఆ టికెట్స్. బై వాక్ వెళ్ళే వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకైతే $20, చిన్నపిల్లలకైతే సంథింగ్ $12 ఎంత ఉందండి, ఎగ్జాక్ట్గా గుర్తులేక చెప్తే అదొక్కటి చిన్న డౌట్. కానీ బై వాక్ కూడా ఖచ్చితంగా వెళ్ళాలండి. బోట్లోనే వెళ్ళాలి, బై వాక్ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినాక డబ్బులు అనే పాయింట్ కొన్నిటికి చూడాలి, కొన్నిటికి చూడకూడదండి. ఇది అబ్జర్వేషన్ డెస్క్ నుంచి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వేషన్ డెక్కి వెళ్తాము. అక్కడి నుంచి మనం లిఫ్ట్లో కిందకి వెళ్తాము బోట్ ఎక్కడానికి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసానమాట. ఇది వీ షేప్లో ఉన్న ఫాల్స్. నేను చెప్పాను కదా, వీ షేప్లో ఉన్నది క్లియర్గా కనిపించింది, యూ షేప్లో ఉన్నది అంత క్లియర్గా కనిపించదని. ఇది వీ షేప్లో ఉన్న ఫాల్స్ అనమాట. ఇక్కడి నుంచి మనము కిందకి వెళ్తాము. మనం ఆ మిస్ట్ అదంతా వాటర్ అంతా పైన పడుతుంది కాబట్టి కొద్దిగా గొప్ప జల్లులాగా. సో బ్లూ కలర్ కోట్స్ అయితే ఇస్తారు, అవి వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. భయపడాల్సిన అవసరం అయితే లేదండి. బోట్లో వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. మీకు ఆపోజిట్లో రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదండి, అది కెనడా బోట్స్. వాళ్ళు రెడ్ కలర్ కోట్స్ ఇస్తారనమాట. యూఎస్ వాళ్ళు బ్లూ కలర్ కోట్స్ ఇస్తారు. మీకు యూ షేప్లో రెయిన్బో షేప్లో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచి కార్లు కెనడా నుంచి యూఎస్ నుంచి కెనడా వెళ్తూ ఉంటాయి. ప్లస్ బై వాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం ఇక్కడి నుంచి యూఎస్ నుంచి కెనడా వెళ్ళేటప్పుడు యూఎస్ వాళ్ళు ఏం అడగరు కానీ కెనడా వాళ్ళు అడుగుతారు. సో మేమైతే బోట్ ఎక్కడానికి టికెట్స్ తీసుకొని వెళ్తున్నాము. చూసారుగా బ్లూ కోట్స్ వేసుకొని బోట్ దిగి వచ్చేస్తున్నారు మన వాళ్ళందరూ. యూఎస్లో ఉండే వాళ్ళ సంగతి చెప్తున్నాను. సో కెనడా చాలా అంటే చాలా దగ్గర. మీకు అక్కడ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదండి, ఆ బిల్డింగ్లు మొత్తం కెనడానే. వెరీ వెరీ క్లోజ్ అనమాట. హార్డ్లీ 2-3 మైల్స్ ఉంటుందేమో. నడిచి వెళ్ళడానికి కూడా చెంగుమంట ఎగురుకుంటూ వెళ్తున్నారు చాలామంది. కాకపోతే యూఎస్ సిటిజన్స్ అయితే ఈజీ, కెనడా సిటిజన్స్ అయితే వాళ్ళకి కంపల్సరీ యూఎస్ వీసా ఉండాలి. బట్ పక్క కంట్రీస్ కాబట్టి ఈజీగానే వస్తాయండి వాళ్ళకి, మనకే కానీ ప్రాబ్లమ్స్ అన్నీ. చాలా క్లోజ్ బై ఉంటుందన్నమాట. సో మేము ఆ బ్లూ కోట్స్ వేసుకొని శుభ్రంగా బోటెక్కి కూర్చున్నాము. నేను చెప్పింది ఆ బ్లూ కలర్ స్టాండ్ లాగా ఉంది కదండి, అదే అబ్జర్వేషన్ డెస్క్. పై నుంచి కిందకి రావాలి. సో అందరూ అవి వేసుకొని ఫుల్ రెడీగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నయాగరా ఫాల్స్ అండి. చూడండి పైనుంచి ఎంత. నేను ఇందాక ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు చూపించాను కదా, ఇంకా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి వీడియో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ వాటర్ ఎంత ఫోర్స్గా పడుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా పడుతున్నాయి అనేది కూడా చూపిస్తాను క్లోజ్లో. అందుకని ఎండ్ వరకు వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. మ్యాక్సిమం ట్రై చేశానండి. అందరూ ఇక్కడికి రాలేను. ఈవెన్ మా పేరెంట్స్ గురించి కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా ఇక్కడికి రాలేరు. ఎందుకంటే ఇద్దరు పేషెంట్సేను, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేరు. అందుకని ఇది అందరం చూడలేం కాబట్టి వెరీ క్లియర్గా తీయడానికి ట్రై చేశాను. ఇది వీ షేప్లో ఉన్న ఫాల్స్. నేను ఇందాక మీకు ఫస్ట్లో చూపించింది వీ షేప్లో ఉన్న ఫాల్స్. అది రెయిన్బో బ్రిడ్జ్ అంటారు దాన్ని. సో అది కెనడాకి యూఎస్కి అటాచ్డ్ అనమాట. అలా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ నయాగరా రివర్ మీద ఉన్నది అదొకటి అనమాట. అది ఒక ఇంపార్టెంట్ షార్ట్ డిస్టెన్స్ యూఎస్కి కెనడాకి.
నేను ఫస్ట్‌లోనే చెప్పాను కదండీ! ఇదే యూ షేప్ ఉన్న ఫాల్స్. ఎందుకంటే నాకు ఫోను వాటర్ పడి సరిగ్గా ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వట్లేదు. అందుకే అంత క్లియర్‌గా ఈ ఈ బిట్ రాలేదు. కానీ ముందు చూపించిందంతా యూ షేప్‌లో ఉన్న ఫాల్స్. ఇదేంటంటే కెనడా సైడ్ నుంచి మనకి బాగా క్లియర్‌గా కనిపిస్తుంది కానీ యూఎస్ సైడ్ నుంచి అంత క్లియర్‌గా కనిపించదు. కాబట్టి బోట్‌లో వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అది. చూసారు కదా! ఎగ్జాక్ట్‌గా యూ షేప్‌లో ఉంటుందండి. చాలా ఫాస్ట్‌గా పడతాయి. చాలా బాగుంటుంది ఇది ఫాల్స్. మిస్ట్ కూడా భయంకరంగా ఏర్పడుతుంది కదా! చాలా చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. భలే థ్రిల్లింగ్గా అనిపించింది అది చేసినప్పుడు. కెనడా బోట్స్ వస్తున్నాయి, ఇటు పక్క నుంచి యూఎస్ బోట్స్ వస్తున్నాయి. సో ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం బై వాక్ వెళ్ళి కూడా ఖచ్చితంగా చూడాలండి. అసలు ఆ ఎంజాయ్మెంట్ మాటలో చెప్తే తీరదనమాట. అంత ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బై వాక్ వెళ్ళేటప్పుడు. దాంట్లో పడతారని కాదు, ఏంటంటే కొంచెం జారి అంత మెట్లు అవంతా చక్కయి వాటర్ పడి కొంచెం లైట్గా జారుతూ ఉండిద్ది ఎక్కడన్నా ఒక చోట. సో అది కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. Thank you.
ఇప్పుడు మేము వాక్వేలో వెళ్తున్నామండి. వాక్వేలో వెళ్తుంటే ఒక అద్భుతం జరిగిందండి. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది మళ్ళీ ఇప్పుడు చూసాను. అది మీకేంటో అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. రెయిన్బో అండి, రెయిన్బో. ఎప్పుడో చూశాను స్వామి. ఎన్ని సంవత్సరాలైంది స్వామి రెయిన్బోని చూసి. మళ్ళీ ఇన్నాళ్ళకి చూపించావా అనిపించింది. అసలు ఎంత అద్భుతం అండి. వాటర్ దగ్గర రెయిన్బోని చూడటం అదొక నిజంగా అద్భుతమే. వీలైనంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. హోప్ మీ అందరికీ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అబ్బా, ఎన్ని సంవత్సరాల తర్వాత చూసానండి రెయిన్బో. అసలు ఈ ఫీలింగ్ అయితే ఈరోజు చెప్పలేను మాటల్లో. అంత ఎగ్జైటెడ్ అయిపోయాను. చాలా అంటే చాలా బాగుంది. అలా వాటర్ పడుతుంటే కొండల మీద నుంచి ఇలా రెయిన్బో ఏర్పడి వావ్, అసలు సూపర్ అంటే సూపర్. ఇది కాకపోతే ఎక్కువసేపు లేదు, అలా చూస్తూ ఉండిపోయాము. ఇంకొక విషయం అండి ఇందాక చెప్పాలనుకున్నాను ఏంటంటే, మీరు ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు వాక్వేలో మనం బయటికి రాగానే వాక్వేలో ఒక రెస్టారెంట్ లాంటిది ఉంటుంది, అక్కడ తినండి. లేదంటే బఫెలో సిటీకి వెళ్ళి తినండి. అంతేగాని పార్క్ నుంచి బయటకు వచ్చినాక రెస్టారెంట్లు ఇండియన్ క్యూజన్స్ అని ఎలానో పేర్లు పెట్టి అమ్ముతున్నారు. బట్ అలాంటి వాటిలో ట్రై చేయబాకండి. ఎందుకంటే అంత బాగలేవనేది నా ఫీలింగ్. పర్సనల్గా మేము తినడానికి వెళ్ళి తినకుండా వెనక్కి వచ్చేసాము. అందుకని ముందుగానే చెప్తున్నాను, ఏదో బఫెలో సిటీ కన్నా వెళ్ళి తినండి. లేదంటే వాక్వేలో నుంచి బయటికి రాగానే అన్న తినండి. కానీ అక్కడ పార్క్ నుంచి బయటకు వచ్చినాక మాత్రం ట్రై చేయమాకండి నా ఒపీనియన్. అదొక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫీలింగ్ మాటలో చెప్పలేనండి. ఇటు యూఎస్ అటు కెనడా కనిపిస్తుంది క్లియర్గా. ఇంత అందమైన ఫాల్స్ మధ్యలో రెయిన్బో, వావ్, ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఎక్కడ దొరుకుతుందండి మనకి. ఎంత బాగుందో ఈ ఫీలింగ్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఫాల్స్ చూసినాక. చూడండి ఎంత ఫోర్స్గా పడుతున్నాయి వాటర్. అసలు మిస్ట్ ఎంత బాగా ఏర్పడుతుంది. అమ్మ, సూపర్ అంటే సూపర్ అండి ఈ ఎక్స్పీరియన్స్. మనకి వాటర్ ఎంత ఫోర్స్ తోటి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ రెయిన్బో బ్రిడ్జి మధ్యలో రెయిన్బో ఏర్పడడం, ఫాల్స్, ఆ వాటర్ ఫోర్స్గా రావడం, సూపర్ అంటే సూపర్ అండి. ఇదే వాటరు మనకి కింద ఫాల్స్ లాగా ఏర్పడుతుంది. చూడండి ఎంత ఫోర్స్గా వస్తుంది వాటరు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అట్లాగా పడిపోతుంది. సో ఇదండి నా నయాగరా ఫాల్స్ ఎక్స్పీరియన్స్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి చాలు. చాలా అంటే చాలా హ్యాపీ. మీరు కూడా ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.